జస్ట్ 4% వడ్డీతో 5,00,000 వరకు లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉంది. తెలుసా అండి? అది కూడా 2,00,000 లోపైతే ఎలాంటి పూచీకత్తు అక్కర్లేదు. 2,00,000 దాటితే మాత్రం కాస్త పూచీకత్తు అడుగుతాయి బ్యాంకులు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ అంటారండి. ఇప్పుడు కాదు, చాన్నాళ్ళ కిందటే ప్రవేశపెట్టారు. ఆ మధ్య నిర్మలా సీతారామన్ గారు ఇదైతే ఫైనాన్షియల్ మినిస్టర్ గారు 3,00,000 ఉండేదాన్ని 5,00,000 పెంచారు. ఇక ఎలా అంటే ఈ క్రెడిట్ కార్డ్ని మన క్రెడిట్ కార్డ్ లాగే వాడుకోవచ్చండి. చక్కగా మన క్రెడిట్ కార్డ్ లాగే ఏటీఎంలోనో పిఓఎస్లోనో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. రైతులకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చిన్నకారు రైతులు ఉంటారు చూడండి, వాళ్ళకి. ఎందుకు అంటారా? సాగులో అనేక అవసరాలు ఉంటాయి కదండి. విత్తనాలు, పురుగు మందులు, ఇక మొక్కలు కొనుక్కోవడం దగ్గర నుంచి, కూలీల ఖర్చు దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటినీ తీర్చుకోవడం కోసం కేవలం 4% వడ్డీ, అంటే ప్రస్తుతం మంజూరవుతున్న రుణాల్లో, దొరుకుతున్న అప్పుల్లో అతి తక్కువ వడ్డీ రేటు ఏముంది అంటే ఇదండి. తర్వాత తర్వాత చెల్లించేస్తూ ఉంటాం. అంటే పూర్తి సబ్సిడీ అది ఎక్స్పెక్ట్ చేయొద్దే. మళ్ళీ ఇందులో డబ్బులు ఇస్తారు, ఆ వడ్డీతో మళ్ళీ మొత్తం పే చేసేస్తాం. చేశాక అడగొచ్చు. సపోజ్ ఈ సంవత్సరం 4,00,000 తీసుకున్నాం అనుకోండి, వచ్చే సంవత్సరం 5,00,000 అడగొచ్చు, తప్పేమీ లేదు. యాక్చువల్గా అయితే 10% పెంచుతామంటున్నారు. మరి ఈ 10%ని నాకు పెంచండి, సరిపోదు, ఇంకా ఖర్చులు పెరిగిపోతున్నాయి అనొచ్చు. అయితే దేనికి అంటే కేవలం వ్యవసాయం ఒకటే కాదండి. వ్యవసాయానికి అనుబంధ రంగాలు ఉంటాయి కదా, పాడి పంట, కోళ్ళ పెంపకం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా. అలాగే వ్యవసాయంలో పనిముట్లు కొనుక్కోవాలి కదా, అంటే ట్రాక్టర్ లాంటివి కాస్ట్లీ రావు, కానీ ఇంకా మిగిలినవి ఉన్నాయి కదండి కొన్ని. 5,00,000 లోపు వచ్చే ఉన్నాయి కదండి. అంటే వ్యవసాయానికి అవసరం ఆ పరికరాలు, ఆ పనిముట్లు ఉంటే బాగుంటుంది, ముందుకెళ్తుంది వ్యవసాయం అనుకునే వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చు. మరి చూసుకోండి, ఇప్పటికీ 7 కోట్ల మంది పైన రైతులకి కార్డులు ఉన్నాయండి భారతదేశంలో. మనకి తెలియదు ఈ విషయం చాలామందికి. అంటే కొత్తగా కావాలంటే బ్యాంకుని అప్రోచ్ అయ్యి, ఏ బ్యాంక్ అయినా పర్లేదు, నేషనలైజ్డ్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు, వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. ఎవరిస్తున్నారండి అని మాత్రం అనకండి. 4,26,000 కోట్ల రుణాలు లాస్ట్ ఇయర్ ఇచ్చారండి. 2024 సంవత్సరంలోనే అంత ఇచ్చారు, గుర్తుంచుకోండి. మరి ఎంతమంది ఉన్నారనేది కూడా చెప్పానండి. సో రైతులకి నమ్మకం ఉంది, కొన్ని కోట్ల మంది రైతులు అయితే ఉన్నారు. 10,00,000 కోట్లు పెరిగిందండి, అంటే ఇస్తున్నారు రుణాలు, ఇప్పటికీ అంత ఇస్తున్నారు అన్నట్టు. సో మరి ఇక్కడ పంట ఖర్చులను బేస్ చేసుకొని, మీకున్న భూమిని బేస్ చేసుకొని ఇవన్నీ. అయితే ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఇవి మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి రుణాలు తీసుకున్నప్పుడు పంటకి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనకి చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కదండి, ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఈ లోన్ అనేది. అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, స్వల్పకాలిక రుణం, దీర్ఘకాలిక రుణం అంటారు. స్వల్పకాలిక రుణం అంటే అప్పటికప్పుడు, ఆ నెలలో, ఆ 3 నెలల్లో, 6 నెలల్లోనూ ఉపయోగపడేది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇలాంటివి ఉంటాయి కదండి, వీటన్నిటికీ. దీర్ఘకాలిక అంటే భూమిని బాగు చేసుకోవడం, భూమిలో ఉన్న రాళ్ళు రప్పలు తొలగించుకోవడం దగ్గర నుంచి, కాలువలు వగేరా వేసుకోవడం దగ్గర నుంచి, ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా. సో మరి ఈ రెండిటికి 2 రకాలైన వడ్డీ ఉంటుంది. అది దాన్ని బేస్ చేసుకొని కాస్త నిబంధనలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ కార్డు అనేది మల్టీపర్పస్ కార్డు లాగా ఉపయోగపడుతుంది. చక్కగా ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఏటీఎం కార్డులాగా వాడుకోవచ్చు, బ్యాంకు మిత్ర, మొబైల్ యాప్, వీటన్నీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. నా సలహా అయితే ఆధార్ ఇంటిగ్రేషన్ కూడా చేసేసుకోండి, ఈకేవైసీ చేయించుకోండి. రేపటి రోజు మీ ట్రాన్సాక్షన్ సేఫ్ సైడ్ ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది. సో మరి వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు చాలామంది రైతులు మన మిత్రుల్లో. మీరు వచ్చి ఆ వాడుకుంటున్న వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు, ఎలా ఈజీ అయింది మీకు, ఒకవేళ రాని పక్షంలో, ఇబ్బంది పడిన పక్షంలో అది ఎలా క్లియర్ చేశారు అనేది కూడా చెప్పండి. లేదు ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అది ఎలా వాడుకోవాలండి, ఎలా యూస్ చేసుకోవాలండి, లేకపోతే నేను వెళ్ళి అప్లై చేసుకున్నాను కానీ నాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఈ రకంగా నాకు పొందలేకపోయాను అనుకునే వాళ్ళు కూడా దయచేసి ఇక్కడికి వచ్చి మెన్షన్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం ఇస్తూ ఉందామండి.